ఆప్కి అదాలత్లో మాజీ యూనియన్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారి మీదున్న ఆరోపణ. ఈవిడ కన్ఫ్యూషన్ ని సృష్టిస్తూ ఉంటారు. మీరు ఈ సీరియల్ గురించి ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, అంటే నేను మళ్ళీ ఈ తులసి క్యారెక్టర్లోకి రాబోతున్నాను అని, ఇందులో ఒక చాలా కన్ఫ్యూషన్ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఆవిడ టీవీలోకి వెళ్ళిపోయారు అని. దరిద్రం వదిలింది, ఆవు నీళ్లు తాగడానికి వెళ్ళిందని వాళ్ళు అంటున్నారు. అయితే నన్ను ఆవంటున్నారా లేక నీళ్ళు అంటున్నారా? నన్ను ఆవంటున్నారంటే నా ఫిజికల్ని మీరు చూస్తున్నారని అర్థం. నీళ్ళంటున్నారంటే నా లోతైన మనసు మీకు అర్థమైందని అర్థం. నేను మీ మనసు లోతు గురించే మాట్లాడుతున్నాను. మీ శరీరం గురించి అసలు ఎవరు ఏవి మాట్లాడడానికి అట్లీస్ట్ లేదు. ప్రజలకైనా అర్థమైంది కదా నేనొక ఆవుని కాదని. నేను మీకు కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటున్నాను. గత కొద్ది నెలలుగా మీరు బానే బరువు తగ్గారు. నేను ఏమంటున్నానంటే, కన్ఫ్యూషన్ మొదలైంది, కాంగ్రెస్ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఈవిడ వెళ్ళిపోయారని. కానీ యుద్ధ భూమిలో రజత్ సార్ ఎంతో మంది సిపాయిలు ఓడిపోవచ్చు. అదేవిధంగా కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకోవచ్చు. ఒక శత్రువుని గెలిస్తే మనలో వచ్చే గర్వంలాగా మన ఉద్దేశం కూడా అలాగే ఉండాలి. మనల్ని వాళ్ళు ఓడించినా మనమే వాళ్ళని ఓడించినట్టు శత్రువులు గర్వపడేలా ఉండాలి. అంటే వీడని అంతం చేసేము అని. కాని శత్రువులకు కూడా అది తెలుసు. ఆ దేవుడ అభిమానం లెక్క లేకుండా ఎప్పుడంతా మనకి దొరుకుతుందో, మీరు ఎన్నిసార్లు అంతం చేసినా నేను తిరిగొస్తాను. కాంగ్రెస్ నుంచి వాళ్ళు వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి చెప్పారు, గుడ్ లక్ స్మృతి ఇరానీ అని. అంటే రజత్ సార్, మీరు నా జీవితంలో విడతీయలేని ఒక బంధంగా ఎప్పుడూ ఉంటూ వచ్చారు. మీడియాలో ఒకరోజు కాంగ్రెస్ నన్ను చూసి ఓ స్మృతి అని చెప్పడం కూడా మీరు చూశారు. ఈ రోజు వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో గుడ్ లక్ అని చెప్పారు. శత్రువుల్ని గుడ్ లక్ అని చెప్పించిన ఒక ఇండియన్ ఆడది వాళ్ళ మనసు ఎలా ఉంటుందని కాస్త ఆలోచించండి. ఎవరో ఒక కమెంట్ కూడా రాశారు, టీవీకి వచ్చేశారు, బుద్ధు ఇంటికి వచ్చేసింది అని. వాళ్ళు ఏ విషయాన్ని బుద్ధు అంటున్నారో నాకు తెలియడం లేదు. ప్రతిభ ఉన్న ఒకళ్ళు 25 ఏళ్లగా మీడియా, టెలివిజన్, రాజకీయాల్లోనూ తన స్థానాన్ని పొందినవాళ్లు, కింద స్థాయి నుంచి తన కష్టం వల్ల పైకి వచ్చినవాళ్లు, అంటే ఎంతో కష్టమైన పరిస్థితుల్లో కూడా దేశతో మంచి కోసం పోరాడిన వాళ్లని, వాళ్లనే కాంగ్రెస్ వాళ్ళు బుద్ధు అని చెప్తున్నారు అంటే నేను బుద్ధుగానే ఉంటాను. నేను ఈ సమాజాన్ని నేల నుంచి ఆకాశం వరకు చూశాను. కాంగ్రెస్ పార్టీకి నాలాగా ఎంతో శ్రమించేవాళ్లు, మామూలు కుటుంబం నుంచి వచ్చేవాళ్లు, అందులోనూ ఆడవాళ్లు, ఈ ఇండియాకి చెందిన ఆడవాళ్లు, మామూలు కుటుంబం నుంచి వచ్చినవాళ్లు ఫూల్స్లాగే కనిపిస్తారనుకుంటాను. అందుకనే ఇక పైయొచ్చే 15 ఏళ్లు కూడా వాళ్ళు మనకు అపోనెంట్ పార్టీగానే ఉండిపోతారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, అమేథీలో స్మృతి గారు ఓడిపోయిన తర్వాత వాళ్ళు మీ రాజకీయ జీవితం అయిపోయిందని అనుకుంటున్నారు. 2014లో కూడా నేను ఓడిపోయాను. చాందనీ చౌక్లో కూడా 2004లో నేను ఓడిపోయాను. బాగా ఆలోచించండి, ఒకవేళ 2004లో చాందనీ చౌక్లో నేను గెలుచుంటే ఈరోజు ఆప్కి అదాలత్లో కూర్చుండే ఒక స్మితిగా నేనుండుంటానా? నా తలరాతలో ఎప్పుడూ గెలుపు అనేది ఒకటి లేదు. నేను ఎన్నోసార్లు ఓడిపోయే నా తలరాతని రాసుకున్నానని చెప్పగలను. మీ పార్టీ వాళ్ళ కన్ఫ్యూషన్ ని క్లియర్ చేయండి దయచేసి. మీరు వెళ్ళకండని పాటలు పాడుతున్నారు. వాళ్ళకి తెలుసు నా పార్టీలో ఎలాంటి కన్ఫ్యూషన్స్ లేవు. కాన్ఫిడెంట్ గా ఉన్నారు స్మృతి ఇరానీ విషయంలో. ఎప్పుడంతా దేశానికి ముందు, సమాజానికి ముందు ఒక సవాల్ ఏర్పడుతుందో అప్పుడంతా, ఎప్పుడంతా పార్టీ ద్వారా సమాజానికి, ఈ దేశానికి సేవ చేసే అవకాశం దొరుకుతుందో, ఈ స్మృతి అవసరం ఎప్పుడుంటుందో నేను నా బాధ్యతల్ని కరెక్ట్గా నిర్వర్తిస్తాను. చూడండి, ఇప్పుడు మీరు మళ్ళీ క్యూంకీ సాస్ భీ కభీ బహూత్ అనే సెట్లో ఉంటున్నారు. అవును, ఇదొక కొత్త ఛాలెంజ్. చాలా మంది అనుకుంటున్నారు మనం మీడియాలో ఉన్నందువల్ల ఇన్సులర్గా ఉన్నాము అని. సమాజంలో జరిగే చాలా విషయాలు మనకి తెలియవనుకుంటున్నారు. కొంతమంది ఇది అర్థం చేసుకోగలరు. ఒక ఆర్టిస్ట్ స్టేజ్లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు, లేదా టెలివిజన్ స్క్రీన్లో, లేదా మీలాంటి వారి ద్వారా, లేదా అంటే న్యూస్ ద్వారా సమాజానికి చెప్తున్నాం, సమాజానికి విషయం అందచేస్తున్నాం. వాళ్లకంటూ ఒక ఆలోచనుంటుంది, వాళ్లకంటూ ఒక అనుభవం ఉంటుంది. దేశపు గుండె చప్పుడుతో పాటు వాళ్ల గుండె చప్పుడు కూడా కలిసిపోతుంది. దేశపు గుండె చప్పుడుతో పాటు కలిసి జీవించే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది? ఇప్పుడు నేను ఆర్టిస్టులకి మధ్యన వెళ్లేనే అనుకోండి, ఈ యువకులులాగా ఎంతోమంది యువకులు చాలామంది ఉన్నారు.
వాళ్ళు నాతో పాటు కూర్చొని మాట్లాడారు అంటే స్క్రిప్ట్ గురించి మాట్లాడటం చాలా తక్కువ. మన దేశం పార్లమెంట్లో ఏం జరుగుతుంది, మన దేశ ఫినాన్స్లో అసలు ఏం జరుగుతుంది, మన దేశ చరిత్రేమిటి, మన భవిష్యత్తుని ఎలా మలుచుకోవాలి, ఇలాంటి విషయాలే మాట్లాడతారు. ఇది ఒక ప్రాబ్లం కదా, ఎందుకంటే 2014లో కూడా మీరు ఒక సెట్లో ఉన్నారు. అప్పుడు మీకు ఒక ఫోన్ వచ్చింది. మీరు అన్నిటినీ వదిలేసి నేను వెళ్ళిపోయారు. సిమ్లాలో రిషి కపూర్ సార్తో కలిసి ఒక సినిమాలో యాక్ట్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలో పొద్దున్నే నాకు ఫోనొచ్చింది, మీరు వెంటనే ఢిల్లీకి రావాలి, మధ్యాహ్నం ఒక ప్రమాణ స్వీకారం ఉంది అని. అదే నేను కెమెరాని ఫేస్ చేసిన ఆఖరి క్షణంగా నాకు ఉంది. చనిపోయిన రిషి కపూర్ గారితో యాక్ట్ చేసిన మూవీ. రిషి కపూర్ గారు మీకు చెప్పలేదా? ఆయన చెప్పారు, ఆలోచించి సమయాన్ని వృధా చేయకూడదు అని. క్రూలో ఉన్న మిగతా వాళ్ళు కూడా ఈ విషయాన్ని విని చాలా సంతోషించారు. అందుకని వెంటనే బ్యాగ్ ప్యాక్ చేసుకుని నన్ను వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే దేశానికి సేవ చేయడం ఎంత పెద్ద విషయం, అంతకంటే అదృష్టం ఇంకేముంటుంది. అయితే మళ్ళీ మీకు అలాంటి ఒక అవకాశం వచ్చి, మీకు ఫోన్ వచ్చి, ఆ సీరియల్ సెట్ నుంచి ఢిల్లీకి వచ్చి మీరు పదవి ప్రమాణం చేస్తారా? చూడండి, అవకాశాల్ని నేను వెతుకుంటూ వెళ్ళలేదు, అవకాశాలే నన్ను వెతుకుంటూ వచ్చాయి. అందుకని ఏ అవకాశం ఎప్పుడు వెతుకుంటూ వస్తుందో నాకు తెలీదు. కాని ఒకటి మాత్రం తెలుసు, అవకాశం నన్ను వెతుక్కుంటూ వస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ద్వేషించరు, అలాగే సిగ్గుపడరు. నా ప్రతిభ గురించి మీడియాలోనూ సరే, రాజకీయాల్లోనూ సరే బాగా తెలుసు. నా బెంచ్ మార్క్ నుంచి నేను కిందకి దిగను. అది నేను ఆప్కే అదాలత్లో ఖచ్చితంగా చెప్తున్నాను. మనం చాలాసార్లు చూసాం, ఫిల్మ్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు రాజకీయాల్లోకి వచ్చారు, తర్వాత ఆయన మనసు విరిగిపోయారు. ఆయన ఏమన్నారంటే ఇదొక స్ట్రెస్ఫుల్, నేను మళ్ళీ రాజకీయాల్లోకి రానన్నారు. రాజేష్ ఖన్నా గారు కూడా రాజకీయాల్లోకి వచ్చి మనసు విరిగి వెళ్ళిపోయారు. నేను రాజకీయాల కోసం రాలేదు, దేశానికి సేవ చేయడానికొచ్చాను. తేడా ఉంది. అంటే రాజకీయాలకొస్తే మనం మనకోసం అంటూ ఏదైనా ఒకటి వెతుక్కుంటాం. దేశానికి సేవ చేయడానికొస్తే దేశం కోసం, దేశం ఎదుగుదల కోసం ఏదైనా సాధించాలని మనం చూస్తాం. రెండిటికీ తేడా ఉంది. మనకోసం చేసుకోవడం అన్నది చాలా మంది చేస్తారు, మిగతా వాళ్ల కోసం జీవించడం, మిగతా వాళ్ళకి సేవ చేయడం అన్నది, అలాంటి అవకాశాలు, అలాంటి అదృష్టం కొంతమందికే దొరుకుతుంది. నాకు సంబంధించి ఇలాంటి అవకాశం నాకు దొరికితే దానికోసం ప్రాణాన్ని పణంగా పెట్టైనా ఆ పని చెయ్యాలి. నా జీవితంలో ఉన్న పెద్ద లక్ష్యమే ఇదే. బీజేపీకి స్మృతి ఇరాణీగా వచ్చాను, ఇప్పుడు వాళ్ళందరికీ అక్కగా మారాను. మీ సహకారం తులసి అనే క్యారెక్టర్కి చాలా ఎక్కువగా ఉంది. అది కూడా ప్రజల్లో ఒక కొత్త ఆలోచనని రప్పించింది. మా టీంలో 150 మంది ఉన్నాం. మేమందరం కలిసి మొదటిసారి షో చేసినప్పుడు ఏక్తా కపూర్ని మీరి నా దగ్గర కూడా ఒక పెద్ద ఇల్లు ఉండుండొచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండుండొచ్చు, ఒక పెద్ద కారు ఉండుండొచ్చు. కాని సమాజంలో నాకంటూ ఫ్యాన్స్ని చూసేటప్పుడు నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే వాళ్ల వల్లే 150 కుటుంబాలు బతుకుతున్నాయి. ఇప్పుడు మేము ఆ సీరియల్ని మళ్ళీ చేసేటప్పుడు అది క్యారెక్టర్ మాత్రమే కాదు, అది సీరియల్ మాత్రమే కాదు, ఎంతో మంది రోజు కూలి అది. అది ప్రజల వల్ల మాత్రమే ఎంతో ఎత్తుకు వెళుతుంది. అందుకని బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడంతా మీరు టీవీ ఆన్ చేస్తున్నారో ఎవరో ఒకరి ఇంట్లో పొయ్యి ఎలుగుతుందని అర్థం. నాకు ఇంకొక విషయం కూడా చెప్పారు, ఆ రోజుల్లో మీ జీతం 1800 అవునా? అవును, నాకు మెక్డొనాల్డ్స్లో నెలకి 1500 జీతం ఇచ్చేవాళ్ళు. అప్పుడే నాకు ఒకళ్ళు చెప్పారు, మీరు మాత్రం యాక్టింగ్ చేశారంటే మీకు ఒక రోజుకి 1500 దొరుకుతుంది అని. అప్పుడు నా గమనమంతా అందులో మాత్రమే ఉండేది. మీరు డబ్బుకి చాలా కష్టపడుతున్నారు, సో మీరంత జీతం తీసుకోవాలి అంటే మీరిది చేస్తే బావుంటుందన్నారు. ఒకవైపు ఏక్తా ఉన్నారు, నేను చాలా గొప్పగా వస్తానని ఆవిడ చెప్తూ ఉండేవారు. మేడం, నాకు జీతం తప్ప ఇంకేదీ ముఖ్యం కాదని నేను చెప్పేదాన్ని. మీరు ప్రతిరోజు తీసుకున్న 1800 ఇప్పుడు 18 లక్షలు అయిందట. 18 లక్షలేం కాలేదు. ఒకవేళ అలా దొరికినా అదేం పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే మన ఫీల్డ్లో మగవాళ్ల కంటే ఆడవాళ్ళకి తక్కువ జీతమే దొరుకుతుంది. నేను ఫీల్డ్లో ఉన్నంతవరకు అందరికంటే నేను ఎక్కువ జీతమే తీసుకునేదాన్ని. నాకిది కెమెరా ముందు చెప్పడానికి ఎటువంటి అభ్యంతరమూ లేదు. నేను ట్యాక్స్ కరెక్ట్గా పే చేస్తాను. నేనేమంటున్నానంటే నాలాగే అందరూ యాక్టర్సు నా ప్రోగ్రాం చూసినా సరే, లేక ఇక్కడున్న వాళ్లైనా సరే, వాళ్ల ఫీల్డులో వెళ్లి చెప్పాలి. వాళ్ళకి టాలెంట్ ఉంది అంటే, వాళ్ల కంపెనీని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్లగలరు అంటే, నాకు మగవాళ్ళకి ఈక్వల్గా శాలరీ కావాలి, మగవాళ్ళకంటే బెటర్గా చేస్తే నాకు వాళ్లకంటే ఎక్కువ శాలరీ కావాలి అని.
మీరు తులసి రోల్లో యాక్ట్ చేశారు. దానివల్ల ఒక ఇమేజ్ వచ్చింది. అదేమైనా మీకు రాజకీయాల్లోకి ఉపయోగపడిందా? ఖచ్చితంగా లేదు. లాసే అయింది. ఎందుకంటే నేనేమో ఈ రాజకీయాలకి కొత్తగా వచ్చినప్పుడు ఈ యాక్టర్స్ సీరియస్‌గా ఉండరని నేను అనుకునేదాన్ని. వాళ్ళకి చట్టం గురించి ఏమీ తెలీదు. ఈ దేశం చట్టం గురించి ఏవీ తెలీదు అని ఒక పార్టీలో ఉంటే వాళ్ళ బాధ్యతల్ని సరిగా నిర్వర్తించరని అనుకునేవారు. టైం స్పెండ్ చేయరు. ప్రజల్ని వెళ్లి డైరెక్ట్‌గా కలవరు. ప్రజలకి హెల్ప్ చేయరు. నేను ఏ కాంటాక్ట్స్‌లో అడిగానంటే, అంటే హేమమాలిని గారున్నారు బీజేపీలో. అవును. పెద్ద స్టార్ క్యాంపెయినర్‌గా ఉంటున్నారు. అది కూడా పార్లమెంట్‌లో. ఆవిడ పబ్లిక్ మీటింగ్‌కి వెళ్లారంటే ప్రజలు షోలేలో ఉన్న ఒక డైలాగ్ చెప్పండి అని అడుగుతారట. దానికి ఆవిడేమంటారంటే చల్ దనో. ఇవాళ బసంతికి గౌరవ సమస్య అని. మీరు వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని తులసి డైలాగ్ చెప్పమని లేదు. అడగరా? టెలివిజన్‌లో అలాంటి ప్రశ్నలు నన్నెవరూ అడగలేదు. కానీ హేమ గారు ఒక హీరోయిన్‌గా ఉన్న ఆ సమయంలో ఐకానిక్ ఆహ్, డైలాగ్స్ కోసము, ఐకానిక్ మూవీస్ కోసము ఆవిడ చాలా ఫేమస్. ఇప్పుడు కూడా ఆవిడ్ని అదే విధంగానే చూస్తున్నారు. ఎందుకంటే అలాంటి ముద్రే ఆవిడ మీద ఇంకా ఉంది. మన దేశపు కల్చర్‌లో ఈ విధంగానే రాసుంది. నా సీరియల్‌లో ఇలాంటి ఐకానిక్ డైలాగ్స్ అంతా అసలు లేనే లేవు. మేమొక మామూలు ఆడదాని జీవితం గురించే సీరియల్‌గా తీశాము. అలాగే రాజకీయాలు కూడా నేను బాగా ఆలోచించి నిదానంగానే నిర్ణయం తీసుకున్నాను. నన్ను ఎవరైనా ఒక పొలిటికల్ యాక్టివిస్ట్‌గా చూశారు అంటే వాళ్ళకి స్మృతి ఇరానీగానే తెలియాలి. నేనొక క్యారెక్టర్‌గా కనిపించి ప్రజల్ని ఆలోచనల్ని నేను మార్చాలనుకోవడం లేదు. నకిలీ ఆలోచనల్ని వాళ్ళ మనసుల్లోకి రానివ్వకూడదు. ఇది ఆషామాషి కాదు. ఇందులో ఇంకొక విషయం ఏమిటంటే నా వయసు అందులో చాలా తక్కువగా ఉంది. చిన్న వయసులో ఉన్నవాళ్ళకి చెప్పే విషయం ఏంటంటే ఒకటే, అనుభవం ముఖ్యం, తర్వాత అనుచరులోకి రండి. యంగ్స్టర్స్ ఏమంటారు, అవకాశం దొరుకుతూనే కదా అనుభవం వస్తుంది అంటారు. మొదటి విషయం, నాకు వయసు తక్కువ, అందులోనూ ఒక ఆడదాన్ని. అందులోనూ నేనొక సీరియల్ యాక్ట్రెస్. తులసి క్యారెక్టర్ అంతా ఒక విషయమే సీరియల్ కాదు. యాక్టర్ అంత తక్కువ వయసులో ఉన్న మిమ్మల్ని నితిన్ గడ్కరీ గారు మిమ్మల్ని ముసలావిడ అనుకున్నారు. ఆ నేను యువ ముచాలో వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నాను 2013లో. నాతో ఉన్న ఇంకో నాయకుడు ఇప్పుడు మహారాష్ట్రలో ఆయనిప్పుడు చీఫ్ మినిస్టర్‌గా ఉన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్. తర్వాత పర్బనీ నుంచి సుజిత్ సింగ్ ఠాకూర్ నాకు నాయకుడుగా ఉన్నారు. అలాంటి పెద్ద నాయకులు ఈరోజు మహారాష్ట్రలో ఎంఎన్సీలో ఉన్నారు. నితిన్‌జీ వాళ్ళందర్నీ పిలిచి, మీకేవైనా బుద్ధి తక్కువైందా? ఆ వయసైన ఆడదాన్ని యువ మూచాలో ఎందుకు వైస్ ప్రెసిడెంట్‌గా వేశారు అని. వీళ్ళందరూ వెళ్లి నితిన్ గారికి చెప్పాల్సిందొచ్చింది. తులసి క్యారెక్టర్లో 70 ఏళ్ల ఆడదిగా యాక్ట్ చేశారు అని. కానీ ఆవిడకి 25 ఏళ్లే. తర్వాతే నితిన్ సార్‌కి సంతోషం అనిపించింది. అయితే వదిలేయండి. యువ మూచాలో 70 ఏళ్ల ఆడదికి ఏం పని అనుకున్నాను. మీరు ఎంత చెప్పినా సరే ఆ తులసి క్యారెక్టర్ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిందే. అంటే మీరు మదీనాకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా తులసిని చూడడానికి ప్రజలు వచ్చారని నేను విన్నాను. నేనొక మినిస్టర్‌గా మదీనాకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నాకొక చిన్న ఆలోచన కూడా తట్టింది. నేను మన కల్చర్ ప్రకారం వెళ్ళాను. నా నెత్తి మీద బొట్టు, కుంకుమ, తర్వాత మెళ్ళో తాళి, ఇలాంటి డ్రెస్ వేసుకుని ఎవరూ మదీనాలోకి వెళ్ళలేరు. ఎందుకంటే అది చాలా పునీతమైన చోటు ముస్లిమ్స్ వాళ్ళకి. కానీ నాకు వాళ్ళు అనుమతిచ్చారు. మీ డ్రెస్‌లోనే మీరు లోపలికి వెళ్ళొచ్చని చెప్పారు. మీరలా వెళ్ళడం వల్ల మాకు ఏ సమస్య లేదని చెప్పారు. కానక్కడ సెక్యూరిటీ చాలా టైట్‌గా ఉంది. ఒకవేళ అక్కడ ఏవైనా కన్సంట్రేషన్ అయింది అంటే, లేదంటే ఒకవేళ అక్కడ అనవసరంగా ఏదైనా సమస్య మొదలైతే, కోప్పడి ఎవరైనా అనవసరంగా స్మృతి ఇరానీని దాడి చేయడానికొస్తే, అందుకని సెక్యూరిటీ చుట్టూ ఉండనని చెప్పారు. అలా ఉన్నప్పుడు నేనొక కార్నర్‌కి వెళ్ళినప్పుడు ఒక గుంపు నా వైపుకి వచ్చారు. వెంటనే అక్కడ సెక్యూరిటీ అలర్ట్ అయిపోయారు. ఒకవేళ వాళ్ళు నన్ను ఇలా చూడడం చూసి కోపమైపోయారేమో. అప్పుడు అక్కడున్న వాళ్ళు సడన్‌గా ఎవరో తులసి నరిచారు. నేను సెక్యూరిటీతో వాళ్ళు నా మీద దాడి చేయడానికి రావటం లేదు, ఆటోగ్రాఫ్‌కొస్తున్నారని చెప్పారు. అప్పుడు సెక్యూరిటీ అడిగారు, తులసియా ఎవరది ఏంటి అని అడిగారు. నేను తర్వాత చెప్తానన్నాను. ఎందుకంటే వాళ్ళందరూ వేరే వేరే స్టేట్ నుంచి, ఊరు నుంచి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఒక పిల్గ్రిమేజ్ కోసం వచ్చారు. వాళ్ళందరూ వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. నాకేమన్నారంటే, స్వాగిల్లో ఆ సీరియల్ డబ్ అయినప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వచ్చారు. వాళ్ళేమన్నారంటే, వాళ్ళు డోనో టీవీలో తులసి అనే క్యారెక్టర్‌ని చూశారంట. నాకు డబ్బింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఆర్టిస్ట్ ఆవిడ కూడా ఎలక్షన్స్‌లో నుంచున్నారంట. నేను నమస్తే అన్నాను. ఇప్పుడు అదే సీరియల్‌లో మీరు యాక్ట్ చేయబోయే క్యారెక్టర్ అది కూడా ఈ విధంగానే ఐకానిక్ రోలా?
అందుకు మీరు ఏక్తాని నా పక్కన కూర్చోపెట్టి ప్రశ్నలు అడగాలి. కానీ ఒకటి మాత్రం నిజం. అది ఏక్తా అయ్యుండొచ్చు, లేక ఛానల్ అయ్యుండొచ్చు. వాళ్ళకి నా జీవిత ప్రయాణం తెలుసు 2 శతాబ్దాలుగా. అది సమాజానికి చెందింది. నా కోరికేంటంటే ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళ సమస్యలు మా జనరేషన్‌తో ఎలా అంత గొడవ మొదలవుతుంది, ఎలా అంత ద్వేషం ఏర్పడుతుంది. అంటే యంగ్‌స్టర్స్ అనుకుంటారు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏం జరుగుతుందో తల్లిదండ్రులకు తెలీదు అని. స్నాప్‌చాట్‌లో ఏం జరుగుతుందో మీకేం తెలుసు. తర్వాత పేరెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మీదున్న ఒక చిన్న చిన్న భయాలు, మాకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చెప్తారు, చూసారా పిల్లలు పెరిగాక తెలుస్తుందా ఎంత కష్టం అని. ఇలాగ 3 జనరేషన్స్ కాన్ఫ్లిక్ట్స్ ఉంది. ఇలాగ ఎక్కడో ఒక కనెక్షన్ ఉంది. అది ఖచ్చితంగా వ్యూవర్స్ చూస్తే వాళ్ళకి నచ్చుతుందనుకుంటాను.